ఏ- నా యొక్క జన్మలు మెనీ పాస్ అయినాయి, అలానే నీవి కూడా ఓ అర్జున. మెనీ బర్త్స్ నాకు పాస్ అయినాయి, నీకు పాస్ అయినాయి. ఓకే, స్టేట్మెంట్ నంబర్ 1. ఓకే, తర్వాత స్టేట్మెంట్ నంబర్ 2 అయితే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటున్నాడు? తాన్యహం వేద సర్వాణి, నాకు ఎన్ని పాస్ అయినా అన్ని నాకు తెలుసు. ఏంటి? ఓకే, నీకు మెనీ బర్త్స్ అయ్యాయి, నాకు మెనీ బర్త్స్ అయ్యాయి. నాకు ఎన్ని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో అంతా గుర్తుంది. ఓకే, నత్వం వేత్త పరంతపః, బట్ నీకు ఏది గుర్తు లేదు. ఇది మాత్రమే డిఫరెన్స్ అని చెప్పు. కృష్ణుడు అర్జునుడు అడిగిన దానికి ఆన్సర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకేనా? ఓకే, సో ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి క్విక్ గా చెప్పుకుందాము. ఈ మీనింగ్ గుర్తుంచుకోండి. బహుని, బహుని అంటే బహు వచనం అంటారు, అంటే ప్లూరల్, ప్లూరల్. ఓకే, ఆర్ మల్టిపుల్. బహుని అంటే మెనీ. వ్యతీతాని అంటే హ్యావ్ పాస్ అని. జన్మాని, అందరికి జన్మని, జన్మం అంటే తెలుసు కదా, బర్త్. జన్మాని తవ చ అర్జున, అర్జున పాస్ అయినాయి. ఓకే, తన్యాహం, తన్ అహం అంటే నేను, నాకు. వేద అంటే నో, తెలుసు. సర్వాణి అన్ని తెలుసు. నత్వం వేత్త పరం తపః, నా అత్వం అంటే నీకు మాత్రం అవి తెలియవు. ఇది డిఫరెన్స్, ఇందుకు అది పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా? ఓకేనా? ఆ, మనకి ఎప్పటి నుంచి, ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోండి, ఆరు గుర్తు తెచ్చుకోండి. ఎప్పటి నుంచి ఎన్ని విషయాలు మీకు చిన్నప్పుడు గుర్తున్నాయి? ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి గుర్తుంది మీకు? చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకున్న వాళ్ళు ఎవరో గుర్తున్నారు? చిన్నప్పుడు బేబీ, 1 month, 2 month, 3 month. సి, అది, దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమైందా? ఓకేనా? అది, దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకు దట్ ఈస్ పాసిబుల్ అని చెప్తున్నాడు కృష్ణుడు. ఓకేనా? సో అది శ్లోకంది. బహూని మే వ్యతీతాని, బహూని మే వ్యతీతాని, బహూని మే వ్యతీతాని, జన్మాని తవ చార్జున, జన్మాని తవ చార్జున, జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి, తాన్యహం వేద సర్వాణి, తాన్యహం వేద సర్వాణి, నత్వం వేత్త పరం తప, నత్వం వేత్త పరంతప, నత్వం వేత్త పరంతప. ఓకే, ఓకేనా? మొత్తం వచ్చిందా? ఎనీబడి? ఆనంద్? ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్దాము. ఇది కూడా క్విక్ గా రివిజన్ చేద్దాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ శ్లోకము. ఓకే, కృష్ణుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఇంకా చెప్తూ ఉన్నాడు. ఓకే, సో ఇది చాలా, యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ధర్మస్య, ధర్మస్య ధర్మస్య, ధర్మస్య గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత, యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత, అభ్యుత్థా 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 అభ్యుత్థానమధర్మస్య, అభ్యుత్థానమధర్మస్య,
धर्मस्य अभ्युत्थानमस्य नामधर्मस्य 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 नमधर्मस्य नमधर्मस्य अभ्युत्थानध नामधर्मस्य अभ्युत्थानमधर्मस्य अभ्युत्थानमधर्मस्य तदात्मानं तदात्मानं सृजाम्यहम् విన్నారా ఎవరైనా ఈ శ్లోకం? చాలా పాపులర్ శ్లోకం. ఓకే, లా ఆఫ్ నేచర్ ఎలా పనిచేస్తుంది, ఎలా అవతారాలు వస్తాయి అన్న దానికి ఇది చక్కటి ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఏమంటున్నాడు? యదా యదా ఎప్పుడైతే ధర్మం అనేది ధర్మస్య గ్లాని అంటే ధర్మం అనేది డిక్లైన్ అవుతుందో, ఓకే, ఓ భారత అంటే ఓ అర్జున, భరత వంశంలో పుట్టినటువంటి ఓ అర్జున, అభ్యుత్థానం అధర్మస్య ఎప్పుడైతే అధర్మం అనేది పెరిగిపోతుందో, ధర్మము తగ్గిపోవడము అధర్మము పెరిగిపోవడం అనేది అవుతుందో, తదా ఆ టైంలో ఏం చేస్తాను? ఐ మేనిఫెస్ట్ మైసెల్ఫ్, అహం సృజామి అంటున్నాడు. నేను ఐ క్రియేట్ మైసెల్ఫ్ అండ్ కమ్ అవుట్. అదే అవతారము. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అవతార ఇస్ ద సేమ్ థింగ్. అర్థమైందా? సో అందుకనే లాస్ ఆఫ్ నేచర్ ఏంటనేది మనకి నచ్చడం నచ్చకపోవడంతో సంబంధం లేదు. అర్థమైందా? చాలా మంది మాకు నచ్చదండి, మేము ఇది ఫాలో అవ్వము అంటారు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ లైకింగ్ ఆర్ అన్లైకింగ్. అర్థమైందా? లాస్ బిహేవ్ ద సేమ్ వే. ఓకేనా? సో కాబట్టి ఎప్పుడైతే మనం అది తెలుసుకొని అలైన్ అవుతామో అప్పుడు హెల్తీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. మనం మిస్బిహేవ్ చేసినప్పుడు మన బాడీ పనిష్మెంట్ కి గురవుతుంది. లాస్ హావ్ బీన్ క్రియేటెడ్ లైక్ దట్. మనం వేరే వాటితో మిస్బిహేవ్ చేయడము, అది ఎక్కువ అవడము, అప్పుడు అది అయినప్పుడు ఏమవుతుంది? ఇలాంటివి యూనో అవతారాలు అనేవి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చి మళ్ళీ లాని ఎస్టాబ్లిష్ చేస్తాయి. అర్థమవుతుందా? సో అది జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ నా యొక్క రోల్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఇది ఈ మీనింగ్ తో మళ్ళీ ఒక్కసారి మొత్తం చెప్పుకున్నాం. యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య 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 తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం. థర్డ్ ది అభ్యుత్థానం. రిపీట్ చేయండి. అభ్యుత్థానం అభ్యుత్థానం అధర్మస్య అధర్మస్య అభ్యుత్థానం అధర్మస్య అభ్యుత్థానం అధర్మస్య అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం. ఓకే, సో ఈ రెండు శ్లోకాలు చాలా ఎగ్జాంపులరీ శ్లోకాలు. ఇవి రిపీటెడ్ గా, ఇన్ఫాక్ట్ చాలా మంది ఇంట్లో కోట్స్ లాగా ఉంటాయి. యదా యదా హి ధర్మస్య శ్లోకము. నెక్స్ట్ వచ్చేది కూడా చాలా వండర్ఫుల్ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం. విన్నారా ఈ శ్లోకం ఎప్పుడైనా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. Oh yeah, I have heard this. I have heard this. సో ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ అవతారం. ఎట్లా ఉంటుంది, ఒక నార్మల్ లైఫ్ కి ఒక అవతారం లైఫ్ కి ఏంటి డిఫరెన్స్ అనేది బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న శ్లోకాలు. ఓకేనా? సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ శ్లోకాలు వస్తున్నాయి. ఇవి మనం చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మార్నింగ్ కూడా, మార్నింగ్ నైట్ పడుకునే ముందు జస్ట్ 2 minutes ప్రాక్టీస్ చేద్దాం. ఓకే? సో దీంతో భగవద్గీత పార్ట్ మనం ఇక్కడితో కన్క్లూడ్ చేసుకున్నాము. ఒక 1-2 minutes బ్రేక్ తర్వాత వేరే టాపిక్ లోకి వెళ్దాం. ఓకే? ఎవరైనా చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఇలా ఒకసారి హీటర్ కూడా వేసాను. Okay.